హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ సాఫ్ట్ అండ్ స్వీట్ చాక్లెట్ పుడ్డింగ్. చాక్లెట్ అంటేనే ఇష్టపడిన పిల్లలు పెద్దలు ఎవరు ఉండరు. అలాంటి చాక్లెట్ టేస్ట్ పుడ్డింగ్ వావ్, సో యమ్మీ కదా. మరి రెసిపీ చూసేద్దామా? ఒక బౌల్లో 100 గ్రాముల డార్క్ చాక్లెట్ ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఈ చాక్లెట్లో 1 కప్పు వేడిగా ఉన్న పాలు పోసుకొని చాక్లెట్ పాలల్లో కరిగేదాకా కలుపుకోవాలి. చాక్లెట్ మిల్క్ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక ప్యాకెట్ అగార్ అగారని చైనీస్ గ్రాస్, మా సైడ్ అయితే జున్నుగడ్డి అని పిలుస్తాం. జున్నుగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ జున్నుగడ్డిలో పోసుకొని 15 నిమిషాల పాటు జున్నుగడ్డిని వాటర్లో నాననివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న జున్నుగడ్డి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి జున్నుగడ్డి ముక్కలు బాగా మెల్ట్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. జున్నుగడ్డి బాగా మెల్ట్ అయ్యాక గిన్నెను తీసి పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలో 1/2 లీటర్ చిక్కని పాలు తీసుకొని పాలు తెరిలేటప్పుడు 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు మిల్క్ మేడ్ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ పాలను కూడా పాలల్లో కలుపుకోవాలి. పాలల్లో చాక్లెట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని జున్నుగడ్డి వాటర్ను కూడా పాలల్లో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పాలను ఏదన్నా బౌల్లోకి మార్చుకొని మూత పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 గంటల పాటు అలానే ఉంచి తర్వాత ఏదన్నా ప్లేట్లోకి తీసుకొని చాక్లెట్ చిప్స్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, ఈజీ అండ్ టేస్టీ చాక్లెట్ పుడ్డింగ్ రెడీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.